ఓం జయ శ్రీమన్నారాయణ. మనము శ్రీ మహాకవి పోతనామృత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము. అష్టమ స్కందంలో ఉన్నాము. గజేంద్ర మోక్షణ అనే ఘట్టాన్ని చూద్దాము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శుకమహర్షి మన పరీక్షిత్ మహారాజుతో అంటున్నాడు, ఓ రాజా వినుము. క్షీరసాగరంలో 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు కలిగి త్రికూటమనే ఒక పర్వతం ఉంది. అది బంగారము, వెండి, ఇనుముతో నిండిన 3 శిఖరాలను కలిగి ఉంది. ఆ పర్వతం యొక్క శృంగములలో ఉండే అనేక రత్నములు, ధాతుల వలన దిశలు, భూమి, ఆకాశము తేజరిల్లుతూ ఉంటాయి. అక్కడ మహావృక్షములు, లతలు, మధుర ధ్వనితో పారే సెలయేరులు, ఎప్పుడూ తిరిగే దివ్య విమానములు, దాని చర్యలలో వివరించే కిన్నర సమూహంతో ప్రకృతి పరమ రమణీయంగా ఉంటుంది. ఆ త్రికూట పర్వతం మీద మాదిఫలము, లవంగము, పుల్ల మాదిఫలము, మామిడి, మొగలి, జీడి, అంబాలము, తెల్లతెగడ, పనస, రేగు, పొగడ, ప్రబ్బ, మర్రి, కొండమల్లె, మొల్ల, ఎర్రగోరింట, తుమ్మ, కోవిదారము, ఖర్జూరము, నారికేలము, వావిలి, చందనము, వేము, మందారము, నేరేడు, నిమ్మ, పూగురివెంద, ఇప్ప, తాడి, తక్కోలము, తమాలము, గిరికతాడి, రసాలము, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోకము, మోదుగు, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువకము, మంచిమల్లె ఇత్యాది చెట్లు, తీగలు ఉన్నాయి. వసంతకాలం రాగానే అవి అంకురించి చిగురిస్తూ, మొగ్గ తొడుగుతూ, పూలు పూస్తూ ఎంతో అందంగా ఉంటాయి. అనేక మనులతో నిండిన ఇసుక తిన్నెలు రమణీయంగా ఉన్నాయి. చెట్ల కొమ్మలలో గుమిగూడిన చిలుకలు, కోయిలలు పరిపక్వ ఫలాలను తమ వాడి అయిన ముక్కులతో పొడుస్తూ ఉంటే వాటి నుండి వెలువడే రసం ప్రవాహ రూపంలో వస్తుంది. ఆ కొండలో బంగారపు నీటితో కూడిన సరస్సులలో తెల్ల కలువలు, ఎర్ర కలువలు, పద్మములు, వీటి సువాసనతో నిండిన మకరందాన్ని పానం చేసి మదించిన భ్రమరాలు తమ అంగనలతో క్రీడిస్తూ ఉంటాయి. వాటి చెంతనే శకుంత పక్షులు, హంసలు, కారండవ పక్షులు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొక్కెరలు, చీకు కొక్కెరలు ఇత్యాది జలపక్షులు రమణీయంగా తిరుగుతూ ఉంటాయి. అవి చేసే కోలాహల ధ్వనులు భూమి ఆకాశములను నింపుతున్నట్లుగా ఉంది. ఆ కొండలో చంద్రకాంత మనులు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలములు, గోమేధికాలు, పుష్యరాగాలు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని కలిగి ఉన్న బంగారు, వెండి పర్వత శిఖరములలో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తమ ప్రియురాండ్రతో కలిసి ఎల్లప్పుడూ వివరిస్తూ ఉంటారు. ఆ పర్వతం వద్ద మత్త గజములు, గురుపోతులు, గండ పేరుండములు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభ మృగాలు, పులులు, కుందేళ్ళు, చెమరీ మృగాలు, ముళ్ళ పందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్ళు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, భయంకరమైన సర్పాలు, పిల్లులు మొదలైన జంతువులు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడూ సమర సన్నాహంలో ఉంటాయి. వాటికి భయపడి యమభటులు సైతం శరణు వేడుకుంటారు. ఆ త్రికూట పర్వతం దగ్గర ఉన్న అరణ్యంలో చెంచులు, చెంచెతలు నిలవు ఏర్పరచుకున్నారు. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు వంటివి కూడా అక్కడ ఉన్నాయి. ఆ అరణ్యంలో చూడటానికి సైతం భయంకరంగా ఉండే మత్త గజాలు దిగ్గజాలను మించి ఉన్నాయి. అవి కొండ గుహలలో నుండి విహారం కోసం బయలుదేరి చెర్లాటలు ఆడుతూ, అలసటతో, దాహంతో, గాలి గమనం వలన కొలను జాడును పసిగడుతూ నడక సాగిస్తాయి. పగలు భయపడి కొండ గుహలో దాక్కొని సాయంకాలం అయ్యేసరికి సూర్యుడు వృద్ధుడయ్యాడనే ధైర్యంతో బయటకు వచ్చిన అంధకారం వలె ఉన్నాయి ఆ ఏనుగుల గుంపులు. ఆ ఏనుగు గున్నలు కొండలను ఢీ కొనడానికి సైతం తొలగిపోవు. సింహములను సైతం ఎదిరిస్తాయి. తమ బల సంపత్తి చేత పిడుగులను సైతం లెక్క చేయవు. అటువంటి ధీర లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆ మత్త గజములు భయంకరంగా వీరుస్తూ ఉంటే వాటిని చూసి పులులు పొదరిన్లలో దూరుతున్నాయి. ఘోరమైన ఎలుగుబంట్లు గుహల్లోకి పరిగెడుతున్నాయి. అడవి పందులు నేల గోతుల్లో దాక్కుంటున్నాయి. జింకల గుంపులు అన్ని దిక్కులా పరుగులు పెడుతున్నాయి. అడవి దున్నలు మడుగులలోకి చొరబడుతున్నాయి. వానర సమూహం బండలపైకి, కొండలపైకి ఎగబ్రాకుతున్నాయి.
అడవి పాములు పుట్టల్లో ఒదిగి ఉన్నాయి. నెమళ్ళు దారిచ్చేందుకు ఆకాశంలోకి ఎగురుతున్నాయి అన్నట్లు ఉన్నాయి. చెమరీ మృగాలు భయపడి తమ తోక కుచ్చులతో సంచార శ్రమ తీరేటట్లుగా వాటికి విసరసాగాయి. ఈ విధంగా మదపు టేనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ మదపు టేనుగుల యొక్క సుగంధ భరిత మదజలాన్ని కడుపు నిండా త్రాగి తుమ్మెదల గుంపులు కదలలేక జుమ్ జుమ్మని గానం చేయసాగాయి. ఒక తుమ్మెద తన ప్రియురాలికి మాటిమాటికి మదజల గంధాన్ని అందివ్వటం ఎందుకని తనను కూటం కోసం చెంతకు చేరిన బోటికి అందిస్తుంది. ఏనుగుల మదగంధాన్ని ఆస్వాదిస్తూ అలా వేడుకతో ఆ తుమ్మెద గణమంతా తమ సంగీత విశేషాలతో ఆ అరణ్యాన్ని అలరించసాగాయి. గజముల మదజలానికి భ్రమర కులం ఆనందంతో పోయి ముసురుకుంటే ఆ దాన జలానికి ఆశపడకుండా మగ తుమ్మెదలు తమ మనస్సుల్లో ఉల్లాసాన్ని పొందుతున్నాయి. అప్పుడు ఆ మందలోని గున్న ఏనుగులు చిన్న చిన్న నీటి గుంటలను వాసన చూసి నడుస్తూ ఫలించిన చెట్లను రాసుకుంటూ చెవులను మేస్తూ వేడుకకాయ పులులను ఎనుపోతులను జింకలను పోనీయక నిలిపి ఉంచుతూ కొలనులో దిగి నీటిని కలచివేస్తూ గిరుల మీద దుమ్మును నెత్తిమీద చల్లుకుంటూ వేరిస్తున్నాయి. ఆ మత్త మాతంగాలు తమ పరాక్రమాన్ని చూపే విధంగా తొండములతో మదజలము నిండిన చెక్కిళ్లతో తమ కుంభస్థలాలతో కొండలు తలకిందులు చేస్తున్నాయన్నట్లుగా ఢీ కొట్టసాగాయి. దానితో దిక్కులు పిక్కటిల్లుతూ లోకాలు భయకంపితం అవుతున్నాయి. ఎక్కడ చూసినా లెక్క పెట్టేందుకు వీలుగాని విధముగా అడవిలో వివరిస్తున్న గజ సమూహంలో ఒక్క గజనాథుడు వెనుకబడ్డాడు. కొన్ని ఆడ ఏనుగులు అతనిని సేవిస్తూ అతని వెనకాలే ఉన్నాయి. ఈ విధంగా వెనక ముందు ఉభయ పార్శ్వాలలోనూ వస్తున్న ఏనుగుల గుంపు కనబడక దారి తప్పి దూరంగా నిలిచిపోయిన గజరాజు ఈశ్వర సంకల్పం చేత కొన్ని ఆడ ఏనుగులు తనను వెంబడిస్తూ రాగా వేరే దారి పట్టి పోవుచున్నాడు. ఆ సమయంలో మత్తుడైన గజేంద్రుడు ప్రేమతో తన ప్రియురాండ్రకు నీళ్లున్న గుంటల్లో మొలిచిన లేత పచ్చికను కొరత లేకుండా అందిస్తున్నాడు. చిగురు గుత్తులను పూల కొమ్మలను తన ప్రాణ వల్లభలకు కోసి హాయిగా పంచిపెడుతున్నాడు. మదజలము చేత చల్లనైన విసురుకర్రల వంటి తన చెవులతో వాటి చెమటలు పోగొడుతున్నాడు. మృదువుగా తొండముతో మెల్లగా కంఠ భాగంలో నిమురసాగాడు. ప్రేమతో వాసన చూస్తూ ఆకాశం వైపు తొండాన్ని సాచి కొంతసేపు క్రీడిస్తూ తరువాత విశ్రమిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. గజరాజు యొక్క కుంభస్థలాల పూర్ణతకు ఈడు రాకపోవటం వల్ల యువతుల కుచములు పయ్యెద కొంగు చాటుకు చేరాయి. ఆ గజం నడకలోని గాంభీర్యానికి సరిచాలక అబలామనుల నడక అందెల ఆశ్రయాన్ని కోరాయి. అతని తొండం యొక్క వైభవాన్ని తోడురాక బాలికల చిన్న తొడలు వడ్డానమును పైకి అలంకారంగా తెచ్చుకున్నాయి. ఆ ఏనుగు దంతముల కాంతి తరుణుల నవ్వుతూ ఉన్న ముఖచంద్ర కాంతులకు ముసుగు వేస్తున్నది. ఆ గజరాజు లావణ్యమైన రూపాన్ని చూసి దిగ్గజముల భార్యలైన అంజన, అభ్రము, కపిలాదులు వెంట వస్తున్నాయో అన్నట్లుగా ఆ ఆడ ఏనుగులు అతనిని అనుసరిస్తున్నాయి. మరియు అనేక అడవులలో వివరిస్తూ వస్తున్నందున ఆ మత్త గజానికి మిక్కిలి దాహం వేసింది. వెంటనే ఆడ ఏనుగులతో కలిసి దప్పికతో బాధపడుతూ నీటి కోసం అన్వేషించసాగాడు. అలా వెళ్ళగా ఆ గజరాజుకు ఒక పెద్ద కొలను కనిపించింది. ఆ కాసారంలో క్రొత్తగా వికసించిన పద్మాలు, కలువలు అనేకం ఉన్నాయి. వాటి చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఆ జలాల్లో తాబేళ్ళు, చేపలు, గొప్ప మొసళ్ళు ఉన్నాయి. హంసలు, చక్రవాకములు, కొంగలు సంచరిస్తున్నాయి. ఆ కాసార తీరంలో మర్రి, తాడి, మామిడి, మద్ది, పూదీగలు, పొదరెండ్లు అనేకం ఉన్నాయి. ఆ వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈ విధంగా వేరే గజముల చేత కల్లోల పరచకుండా నిర్మలంగా ఉన్న ఆ కొలను చూశాయి. పద్మ పరిమళంతో కూడిన చల్లని గాలి బడలికగున్న శరీరాలకు ఆయన చేకూరుస్తుంది. తామర తూన్లు ఆహారంగా తీసుకున్న స్వచ్ఛమైన రాయంచల కలకూజితములు చెవులకు పండుగ చేయసాగాయి. వికసించిన కలువలు, పద్మాలు, వీటి యొక్క గంధము నాసికారంధ్రములకు తృప్తినిస్తుంది. నిర్మలమైన తరంగాల మీదుగా వచ్చే జలము వాడిన ముఖాలకు ఆయన చేకూరుస్తుంది. ముల్లోకాలలోనూ అభినవము, సౌభాగ్యవంతమైన ఆ వైభవము నేత్రాలకు విందు చేస్తుంది.
ఆ జలాశయాన్ని చూసేసరికి పంచేంద్రియాలకు కావలసిన శబ్ద స్పర్శ రూప రసగంధ గుణాలు 5 ఆ కొలను యందే ఉన్నాయనే తన్మయత్వంతో ఆ ఏనుగుల సమూహము కొలనులోకి ప్రవేశించాయి. తొండములతో హాయిగా నీటిని త్రాగుతూ చెక్కిళ్ళ మీద చల్లుకుంటూ ఏనుగులన్నీ గడగడమనే శబ్దం చేస్తూ కడుపుల నిండా నీళ్లు త్రాగాయి. అప్పుడు ఆ గజరాజు తన తొండంతో నీటిని పీల్చి పూరించి పైకి చిమ్మేసరికి నీటితో పాటు పైకి ఎగిరిన ఎండ్రకాయలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటక రాశిని పట్టుకున్నాయి అన్నట్లుగా అనిపించింది. ఆ వింత చూసి దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. ఇది మదగజేంద్రుని బల నిరూపణకు తార్కాణము. ఈ విధంగా ఎదురు లేకుండా గజరాజు ఆ కాసారంలో ఈదులాడుతూ ఉంటే ఆడ ఏనుగులు తొండముల చేత నీళ్లు చల్లాయి. ఆ జలధారలతో తడిసి ఉన్న అతడు సెలయేలతో కూడిన నీలగిరి వలె ఉప్పారుచుండెను. ఆడ ఏనుగులు అతని మీదకు విసిరిన పద్మములతో దేవేంద్రుని వలె వెలుగొందాడు. ఆడ ఏనుగులు చల్లిన కలువల పుప్పొడి చేత బంగారు కొండలా ఘనత వహించాడు. అతని శరీరం మీద వేసిన కలువ కాడలతో అతడు సర్పాహారాలు ధరించిన ఈశ్వరునిలా ఉన్నాడు. మదించిన ఆడ ఏనుగలు అతని మీద చల్లిన ముత్యాల చిప్పలతో అతడు మెరుపులతో కూడిన మేఘాలను ఎగతాళి చేసేలా ఒప్పారాడు. మరియు ఆ సరోవరానికి ఆ మదగజం యొక్క వివిధమైన విహారముల వలన పూర్వపు అందచందాలు పోయి కొత్త సొగసు వచ్చింది. అనంగ విద్యలో ఆరితేరిన విటునితో సంభోగిస్తూ అలంకారం చేసుకున్న కుసుమ కోమలి వలె ఆ సరసి ఒప్పారింది. మత్తతతో కూడిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసవిహీనమైన పద్మములు ముఖముగా, తమ స్థానముల నుండి విడివడిన చక్రవాకములు స్తనాలుగా, త్రొక్కబడిన ఇసుక తిన్నెలు పిరుదులుగా ఉన్నాయి. సరోవర రూపాన్ని సౌందర్యాది దేవతగా ఇక్కడ వర్ణన చేశారు. అట్టి గజరాజును ఆ మడుగులో దాగి ఉన్న ఒక మొసలి చూసింది. భుగభుగమంటూ భయంకరమైన బుడగల చప్పులతో ఆకాశానికి ఎగిరేటట్లు ఒక్కసారిగా పైకి ఎగిరింది. లోకాలు భయపడేటట్లు చేసిన ఆ మకరం యొక్క పూత్కార రవానికి ఘోరమైన మొసళ్ళు, చేపలు ఇత్యాది జల జంతువులన్నీ భయపడ్డాయి. తోక జాడిస్తే పుట్టిన జంజానిలానికి ఆ సరస్సులో సుడిగుండాలు కదలాడాయి. అది నీటిలో తిరిగేటప్పుడు పుట్టిన కల్లోలానికి ఆ అలల ఉధృతి తాకిడిచే ఒడ్డున ఉన్న చెట్లన్నీ నేలకూలాయి. ఓంకరిస్తూ సరస్సు నుండి కుప్పించి ఒక్క ఎగురు ఎగిరి రాహువు సూర్యుడును పట్టుకున్నట్లు ఆ మకర రాజు కరిరాజును పట్టుకున్నది. మొసలి యొక్క పట్టు తప్పించుకునేందుకు గజేంద్రుడు తన పొడవైన తొండాన్ని పైకెత్తి మొసలి మీద వేసేసరికి ఆ దాటికి తట్టుకోలేక ఒక్కసారిగా నీటిలో పడిపోయింది. అంతలోనే తమాయించుకొని వేగంగా లేచి ఆ ఏనుగు ముందర కాళ్ళను 2 ఒడిసిపట్టింది. మొసలి పాదాలను పట్టుకున్న చలించక శూరత్వంతో ఆ గజరాజు ధైర్యంగా తన 2 దంతములతోనూ ఆ మకరి చిప్పలు పట్టు తప్పేటట్లుగా పొడిచేసరికి ఆ మొసలి ఏనుగు కాళ్ళు విడిచి తోకను పట్టుకొని కోరలతో చేరింది. మొసలి ఏనుగును నీళ్ళలోకి లాగుతూ ఉంటే ఏనుగు మొసలిని గట్టుపైకి లాగుతుంది. 2 పరస్పరం ద్వేషాన్ని పెంచుకుంటున్నాయి. దాన్ని చూసిన అతల కుతల లోకాలలో ఉండే వీరులంతా ఏనుగు కంటే మొసలిని మించి ఏనుగు బలమైనవని ఆశ్చర్యపడ్డారు. మొసలికి నీటి లోపల బలము ఎక్కువ, ఏనుగుకి నేలయందు బలం ఎక్కువ. అందుచేత ఎవరికి వారు స్థాన బలిమిని పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ విధంగా ఏనుగు, మొసలి 2 సమస్త లోకంలో ఉండే చూపరులకు భీకరంగా ఉండేటట్టుగా ఒకదానొకటి ఢీకున్నాయి. ఒకదానిని ఒకటి గెలవాలనే పట్టుదలతో ఆ కాసారాన్ని కలిచివేయసాగాయి. సింహాన్ని సింహము, కొండను కొండ వెనుదీయకుండా పెనిగినట్లు నీళ్లలో అవి పోరాటాన్ని సాగించాయి. ఒకదానొకటి పట్టుకుంటూ నీటి లోపలికి ఒకటి లాగుతూ ఉంటే వెలుపలికి రెండోది లాగుతూ కొలనులోని నీరు కలంకితమయ్యేటట్లుగా దెబ్బలాడుకుంటున్నాయి. బుడబుడమంటూ బూగులైన చప్పులతో ఆ కాసారపు నీరు నురుగలతో ఆకాశమంటుతుందా అన్నట్లుగా ఉంది. ఈ విధంగా ఆ 2 కూడా తలలు ముక్కలయ్యేటట్లు ఒకదానినొకటి ఢీకొంటూ నెత్తురు కారేటట్లుగా ఉమ్మంటూ వాడైన పళ్ళతో పొడుచుకున్నాయి. ఆ ఘర్షణలో
తమ పాదాల పట్టు వదలకుండా నిలత్రొక్కుంటున్నాయి. సరస్సులోని నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటే ఆ నీళ్ళ తాకిడికి తాబేలు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైన నీటి జంతువులు ప్రాణాలను కోల్పోతున్నాయి. వీరి భీకర పోరాటానికి నాచు, గుల్ల, చిప్పలు వంటివి చిందరవందరంగా వాటి శరీరాల నిండా పరుచుకుంటున్నాయి. ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో చెలరేగి రేయింబవలు నిద్ర ఆహారాలు లేకుండా అవక్ర పరాక్రమంతో ఘోరంగా పోరాడుతున్నాయి. వేగంగా పట్టుదలతో బలంతో ఇంకా అనేక విధాలుగా పోరాడుతున్న ఆ గజరాజు యొక్క వీరత్వానికి అచ్చెరువు ఉంది. ఆకాశంలోని మకర, మీన, కర్కాటక సమూహమంతా మిత్ర నిలయంలోకి, సూర్యుడు ఉండే రాశిలోకి చేరాయి. మాటిమాటికి నీటి లోపలికి లాగుతున్న మొసలిని ఓడించడానికి గజరాజు బహు ప్రయత్నం చేయసాగాడు. తన తొండంతో దాని మెడ పట్టి పైకి విసిరి వజ్ర సమానంగా ఉన్న తన దంతాలతో దాని రొమ్ము యందు పొడవసాగాడు. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్ళు రాక ఆడ ఏనుగులను చూస్తూ ఉండిపోయాయి. భార్యలకు భర్తలంటే విపరీతమైన ఆసక్తి కదా. ఇహమందు ఈ సంసార బంధము ఎంతో బలమైనది కదా. క్రమంగా నీళ్లలోకి జీవించే మొసలికి బలము, పట్టుదల అంతకంతకు పెరగసాగాయి. గజరాజుకు కృష్ణపక్షంలో చంద్రునిలా అంతకంతకు బలం క్షీణించసాగింది. స్థాన బలము ఎంత గొప్పదో కదా. అంతలోనే సింహంలా ఓంకారం చేస్తూ ఆ మొసలి ఏనుగు కుంభస్థలం పైకి దూకింది. తన పాదాలతో కంఠమును, వెన్నును గాయపరుస్తుంది. ఎగిరెగిరి తోకతో బాదుతుంది. శరీరమంతా వక్కలు అయ్యేటట్లు ఢీకొంటుంది. ఆ గజేంద్రుణ్ణి నీటిలోనికి ముంచుతుంది. ఎముకలు, దంతాలు విరిగేటట్టుగా కొడుతుంది. అదను చూసి మరీ దెబ్బలాడుతుంది. ఈ విధంగా గజేంద్రుని ఎన్నో రకాలుగా బాధిస్తుంది. ఆ మొసలి తన రూపును కనబడనీయకుండా దాక్కొని గజేంద్రుడు గట్టు ఎక్కే ప్రయత్నం చేసేసరికి మళ్ళీ కనిపిస్తుంది. కాళ్లకు అడ్డం పడుతుంది. కదలనీయక భయపడేటట్లు చేస్తుంది. కదిలితే చాలు పెద్ద మొరపెడుతూ పైకి లంఘిస్తుంది. వేగంగా వెనక్కి వెళ్ళి తిరిగి ముందుకు వచ్చి క్రోధంతో ఆ గజేంద్రుణ్ణి వేధిస్తూ బాధిస్తుంది. ఈ విధంగా ఆశ్చర్యకరంగా మొసలి అడ్డులేని పరాక్రమంతో, ఉత్సాహంతో, కలహ సన్నాహంలో బహువిధాలుగా మహాసాహసంతో గజరాజును పట్టేసింది. అది ఎలా ఉందంటే చిరు జ్ఞానదీపాన్ని మహామాయ అనే అంధకారం కమ్మివేసిన విధంగా ఉంది. అలా ఆ గజేంద్రుని రెండు పాదాలను గట్టిగా పట్టుకున్న మొసలి ఏకాగ్రతను ఇక్కడ అద్భుత ఉపమానంతో వర్ణిస్తున్నారు. శ్వాసను బిగబట్టి పంచేంద్రియాలను స్వాధీనపరుచుకొని బుద్ధి అనే తీగకు పరబ్రహ్మమనే మారాకును అమర్చి అందులీనమై ఆ బ్రహ్మ పదములో నిశ్చల ఆనందమును పొందే యోగీశ్వరులా ఉన్నది ఆ మొసలి. జలచరమైన మొసలి వనాల్లో తిరిగే గజేంద్రుణ్ణి ఆ విధంగా నీటిలోనికి లాగడాన్ని చూసిన ఐరావతం విస్తుపోయింది. ఎందుకంటే దేవేంద్రుని వాహనమైన ఐరావతము క్షీరసాగర మతనంలో సాగర జలం నుండి ఉద్భవించినదే కదా. తన జాతికి చెందిన ఏనుగు ఆపదకు తల్లడిల్లి ఇంద్రుణ్ణి పడవేసి దేవతలకు పట్టుబడక అటు ఇటు పరిగెత్తసాగింది. ఇక్కడ గజేంద్రుని స్థితి ఎలా ఉన్నదో తెలియజేస్తున్నారు. సంసార పంకమందు సుఖమును వెతుకుతూ కలత చెందిన బుద్ధితో మోహమనే తీగలతో బంధించబడగా అందుండి వెలువడలేక నిస్సహాయుడై అలమటించుచు జీవుని వలె మొసలిచే పట్టుబడ్డ ఆ గజరాజు ఆక్రోశిస్తుంది. అయినా అలసిపోకుండా, వినదీయకుండా, విసుగు చెందకుండా ఆ గజరాజు తన పరాక్రమంతో రాత్రుళ్ళు, పగలు, సంధ్యలు మొత్తం కలిపి 1000 సంవత్సరాల కాలము ఆ మొసలితో పోరాడింది. గొప్పదైన తన శక్తితో ఆ గజరాజు నీటిలో ఉండే మొసలితో పోరాడి చివరకు ఓపిక క్షీణించగా తన బలము, తన శత్రువు యొక్క బలము ఈ రెండింటిని గూర్చి తలపోశాడు. చివరికి ఇలా అనుకున్నాడు, ఇక అసత్యపు ఊహలు అనవసరము. దీనిని గెలవడానికి నా శక్తి చాలదని బాధపడుతూ పూర్వ పుణ్యం వల్ల కలిగిన దివ్య జ్ఞానంతో తనలో తాను ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడో మరియు అదేవిధంగా శ్రీహరిని ఏ విధంగా ప్రార్థిస్తాడో చాలా అద్భుతమైన ఘట్టము, దివ్యమైన ఘట్టము తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.